అందరికీ మరణాత. మనం ఆరాధన ఆరంభిస్తుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగే తండ్రి, జీవం తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను. ఇది ప్రభా 2020 సంవత్సరంలో తండ్రి నాయన ప్రభా పరిశ్రమ నుంచి నాయన పునరుద్ధాన ఆదివారంలో 3వ ఆదివారంలో ప్రవేశపెట్టేవా కోటానికి కొత్త స్థితి. ఇది ప్రభా పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి గురువులు ప్రార్థన పరిశీలించడానికి బలపరచడానికి మీరిచ్చిన తండ్రి దైవ సన్నిధి బట్టి శుభ్రు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రార్థన తండ్రి నాయన ఏ రోజు కంటే ఈ రోజు గొప్ప ప్రభా సర్వమారిని మానవాళిని ప్రేమించి తండ్రి మీ యొక్క ప్రియకమైన దానం ఇచ్చి తండ్రి ప్రతి పాపం నుంచి విడుదలిచ్చి మాకు తండ్రి రక్షణ భాగ్య దయచేసి నాయనా ప్రభా నీవే నా తండ్రి అయ్యా కృపాదివాము కత్తి బలం తుక్కుతుక్కున్నట్టు ప్రభా అన్ని ప్రభా అంతం చేసి మాకు జీవితం దయచేసింది. దాన్ని బట్టి పిల్లల సుగులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు తండ్రి మీరు రండి పరలోక పరిశుద్ధుడు తండ్రి ఏసయ్య దాసయ్య అయ్యా ఏ ప్రవక్త ప్రభు బోధించాడు వాళ్ళందరూ కూడా మీరు వచ్చి తండ్రి మీరే నాయన ఆత్మ సంగతులతో చెప్పుచున్న మాట చిన్నదాక అన్నది మీరే బోధించి అయ్యా నరపుదడం చక్కగా ఆత్మ సాయం తెచ్చి మీరే బోధించి మీరే ప్రభావ ప్రతించింది గొప్పడాలను తెచ్చింది అయ్యా మీరే నడిపించి దీవించిన మా మంచి మూలపడిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదము కూడిన మనందరికీ పునరుత్థాన పండుగ దీవెనలు సమృద్ధిగా దయచేయుగా. ఆమేన్. ఆమేన్. అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో పోదము యుద్ధనాదముతో పోదము యేసుతోటి విగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదముతో పోదము రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను చేరను ఆ రాజు దివ్య సేవ చేయను చేయను యేసురాజు ముందుగా ధ్వజము పర్తి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పర్తి నడువగా యేసుతో టీవిగాను వెడలను యేసుతో టీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదముతో పోదము విశ్వాస కవచమును ధరించుచు ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవిగాను వెడలను యేసుతో టీవిగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదముతో పోదము శోధనలు మనల చుట్టి వచ్చిన వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన తగిలిన భయము లేదు మనకిక ప్రభు చింతనుందుము భయము లేదు మనకిక ప్రభు చింతనుందుము యేసుతో టీవిగాను వెడలను యేసుతో టీవిగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదముతో పోదము ఓ యువతి యువకులార చేరుడి చేరుడి
చాటుడి చాటుడి ఓ యువతి యువకులార చేరుడి చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి చాటుడి లోకమంత ఏకమై యేసునాదు గల్వను లోకమంత ఏకమై యేసునాదు గల్వను సాధనం ఎవరు నీవిగా యేసుతోటి విగాను పోదమా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను గెల్వను యుద్ధనాదముతో పోదము యుద్ధనాదముతో పోదము. స్టార్ట్ చేసుకున్నాము ఆరాధన. మరి ఒక వాక్యం చదువుకొని చిన్న వాక్యం చదువుకొని రోమా అధ్యాయం 6వ అధ్యాయం 23వ వచనం మేము చదివి దేవుని సందర్భాలు ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృప వరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్. పరిశుద్ధుడా మహాగరుడా ఆచరణుడా నీ ఘనమైన నామానికి స్తుతులు 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 స్తుతులు. ఇదిగో నాయన మీ రాజ్య వారసత్వం మాకు దయచేయడానికి నాయన ఎట్టి వారినైనా ఏ స్థలమైందైనా పట్టి రక్షిస్తా అనే వాగ్దానం ఇచ్చిన తండ్రి నాయన ప్రభా ఎన్నో పాటుపడి తండ్రి సర్వమానవారి కోసానికి ప్రభా తండ్రి నాయన ప్రభా నువ్వు నాయన మా శిక్షణను తండ్రి ఏమి ఏగలం ప్రభా నారుడం తీర్చిన నా దేవా నా ప్రభా నీరుడు తీర్చిన ప్రభా ఇది ప్రభావం తండ్రి యొక్క పాపవారం శిక్షభారం ప్రభావం తండ్రి మీరే తీసివేసిన విధానం బట్టి చూపిస్తున్నాం. అది తండ్రి ఇప్పుడు మేము తండ్రి వాక్యం తెలుచుండగా ప్రభా మీ దైవ సన్నిధి నాయన పరలోక పరిశుద్ధులు ఇక్కడ ఉండి గృహవంతమైన ఆరాధనకు ఆటంకం జరగకుండా ఏ దృష్టిని కానీ ఇక్కడ పడకుండా ప్రభా తండ్రి మమ్మల్ని విమర్శనం చేసుకుని ప్రభా మేము కుడికి కానీ వెడగా తొలగకూడదు ప్రభా తండ్రి చక్కగా ప్రభా తండ్రి అందరికీ వాక్యం అందే విధంగా ప్రభా ఈ యొక్క పునరుద్ధాన దినాలలో ప్రభా తండ్రి మీరే ఆయన తన వాక్యం పంపి బాగు చేసినట్లు ప్రభా మరి కరోనా వ్యాధిని ప్రభా తండ్రి భయంకర రోజులో ఉన్నావు కనుక ప్రభా తండ్రి మీరే విడుదల దయచేసి ప్రతి బిడ్డను ఆదరించి కనుకరించి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా అధికారం ప్రభా నాయన మీరు కాచి కాపాడమని మా గురాజుటు మీకు కంచె వేసి మీ పునరుద్ధాన శక్తిని ప్రభా నాయన నుంచి నడిపించండి ఈ యొక్క రక్త ప్రోక్షణ ధరిపించండి ప్రభా ఈ ద్వారబంధల మీద ప్రభానంతర రక్త ముద్ర వేసుకొని ప్రభా సెలవించవస్తాం మీరు ఎక్కువ చూపి దీవించి తండ్రి ప్రభా నువ్వు తండ్రి కొండ మీద ఉన్నప్పుడు తండ్రి బోధని ప్రభా నావలో ఉన్నప్పుడు బోధని అలాగే తండ్రి మందిరంలో ఉన్నప్పుడు కూడా బోధనే కనుక అట్టి బోధన ప్రభా తండ్రి మీ యొక్క వాకులు మేము మాట్లాడుచుండగా ప్రభా మేం చెప్తే అర్థంగా మన పుత్రుడా చక్కని కనుక మీ ఆత్మ సాయం దయచేసి వట్టి వారిని మట్టి వారి పురుగును హలపడను కనుక ప్రభా మీరు కృప చూపి దీవించి ఆశ్రయించమని మీ వాకులు సంఘాన్ని పిలిపించి బలపరచమని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు కనుక నింపుమని యేసు క్రీస్తు పవిత్రమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన పునరుద్ధాన శక్తి మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. పునరుద్ధానం జరిగే ఎన్నో రోజుల వాటికి అంతేనా కరెక్టేనా చెక్ చేసుకో. 12 తారీఖా దేవుడు మీకు దీవించుగాక. క్రీస్తు ప్రభువారు మరి పునరుద్ధానుడై లేచిన తర్వాత మరి తన శిష్యులైన వారిని మరి బలపరుస్తూ మరి దర్శిస్తూ
వారు ఆందోళన ఉన్నప్పుడు వారికి కనబడి మాట్లాడుతూ వారిని బలపరుస్తున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. నాలుగో అధ్యాయము 24వ వచనం. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి ఎదుటికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనేది, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన అవివేకుండా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మహిమకురాలు క్రీస్తు ఈనాడు శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన ఆదిత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన కూర్చున్న వచనముల భావమును వారికి తెలియదు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనేది, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలకి నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్వముగా కదా అని వారితో చెప్పారు. మరి ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా మరి ఇక్కడ స్త్రీలైన వారు చెప్పినా కూడా వారు నమ్మట్లేదు. మరి ప్రవక్తలు లేఖనాలు మరి ఎప్పుడో చెప్పి ఉన్నారు. అవన్నీ కూడా మరి ముందుగా మరి క్రీస్తు మరి నేను చనిపోయి 3వ దినము లేస్తానని కూడా చెప్తున్నారు. కానీ అవన్నీ మర్చిపోయినారు, వీళ్ళు మర్చిపోయినారు. కాబట్టి మళ్ళా ఎందుకు ఏమంటారు ఇక్కడ 26వ వచనంలో, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్వము కదా అని వారితో చెప్పాడు. మోషేయు సమస్త ప్రవర్తనను మొదలుకొని లేఖనాలన్నింటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి తెలుపును. అంటే మరి చెప్పి ఉన్నారు, వారు మర్చిపోయారు. అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అవివేకులారా అంటే అవన్నీ మొత్తము మర్చిపోయినారు వారు. 28వ వచనం, ఇంతలో తాము వచ్చుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇక కొంత దూరము వెళ్ళునట్లు పడగా వారు సాయంకాలం వచ్చినది ప్రభువుకున్నది మాతో కూడా ఉన్నామని చెప్పి ఆయనను బలవంతం చేశారు. అంటే వీళ్ళు మరి అవిశ్వాసంలోనికి చీకట్లోకి వెళ్ళిపోయారు. ఒక పక్కన ఆందోళన, పలుకు భాషలు మొక్కటైనను పలు విధముల భాషలాయను, నలు దశలను చెనులు పోయి కల్వరిపై కలసుకొని ఎంత గొప్ప కూర్చేను, దానితో రక్షణ సమాప్తమాయెను. మరి శిష్యులైన వారు మరి గడిబిలో పడిపోయారు. వాళ్ళు ఆందోళన. మరి యేసు ప్రభు వచ్చి మరి ఉదాహరిస్తాడు, ఇలా కాపాడతాడు అనుకొని వాళ్ళు మరి ఎంతో ఆశపడుతున్నారు. కానీ ఆయన సిలువ చేయబడగానే ఒక యోహాను ప్రవక్త మాత్రమే దగ్గర ఉన్నాడు. మరి వీళ్ళందరూ మొత్తం ఆందోళనకు వెళ్ళిపోయారు. చీకట్లోకి వెళ్ళిపోయి భయము మరి ఒక ఆందోళనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. వాళ్ళు 29 వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగూర్చినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసింది కనుక
ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. మరి నడుస్తూ నడుస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చేసరికి ఏమైందంట, కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. అంటే మరి సాయంకాలం అయింది, వారు సాయంకాలం కావలసినది ఒడ్డుగూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసింది. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. మరి శిష్యులైన వారు మాట్లాడుతూ వస్తుంటా ఉంటే అక్కడ చీకటి సాయంకాలం అయినంత 30 వచనం కూడా. ఆయన వారితో కూడా భోజనం ఇచ్చినప్పుడు ఒక రెట్టను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని పిలిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టింది. అంతటా ఆయన వారికి చూడు, వాళ్ళ కనులు ఏమైపోయినాయంట, అందుకనే యుగ సంబంధమైన దేవత కనులకు గుడ్డితనము కలిగించి మరి మరి పాపలు పడేసింది. కాబట్టి వీళ్ళంతా ఆందోళన, ఒక పక్కన వీళ్ళు ఆందోళన పడిపోయారు. మరి ఒక ముసుగులో మరి వీళ్ళు పడిపోయి ఆందోళన భయంలో పడిపోయారు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కళ్ళు తెరవబడింది. ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి ఆలోచిస్తున్నారు. అంటే మరి ఎప్పుడు గుర్తుపట్టారు, ఆయన మరి స్తోత్రం చేసి ఒక రొట్టె విరిచి మరి వాళ్ళకి ఇచ్చినప్పుడంటే అప్పుడు ఆ కనులు తెరవబడ్డాయి. ఆ అంతరంగ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో కింద చూద్దాం. 32 వచ్చింది. మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు ఒక్క నిమిషం. వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృష్టుడాడు. ఎప్పుడైతే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయో అప్పుడు ఆయన అదృష్టుడై కనబడుతుంటాయి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. అంటే మరి లేఖనాలు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఒక పక్కన వాళ్లకు భయం ఉన్నది, ఒక పక్కన మళ్ళా ఆందోళన కూడా ఉన్నది. కలవరం యోహాను 14లో మరి కలవరం కూడా వాళ్ళకు ఒక భయంకరమైన కలవరం కూడా ఉన్నది ఒక పక్కన. అయితే ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడా వచ్చారు. ఏదైనా చదవసారి 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడా వచ్చారు. మరి వాళ్ళని అయితే మరి వాళ్ళు యెరూషలేమునకు ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకుంటున్నది. వారది విని ప్రభువులో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడనో అది తెలియజేసింది. అయితే మరి ప్రభు మరి ఆ రొట్టె విరిచి మరి ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. 40వ వచనం చూద్దాం ఒకసారి. తన చేతులను పాదములను వారికి చూపారు. అయితే వారు సంతోషం చేత ఇంకొంచెం నమ్మక ఆశ్చర్యపరచుగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలగాని వారిని అడిగింది. వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చారు. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట రుచించారు. అంతటా ఆయన మోస ధర్మశాస్త్రంలో ఓ పక్కన వాళ్ళలో ఇంకా ఏముంది, ఇంకా ఆందోళన, కొంచెం భయం అనేది కనబడుతుంది. తన చేతులు పాదములను వారికి చూపుతుంది. ఎందుకు చూపుతున్నాడు అంటే వాళ్ళలో కొంచెం ఇంకా అనుమానం, డౌట్స్ అనేది ఉన్నదన్నమాట. అయితే వారు సంతోషం చేత ఇకను నమ్మక ఆశ్చర్యపరచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము గలదా అని వారిని అడిగాడు. ఒక పక్కన సంతోషం ఉన్నది, అయినా సరే మళ్ళా
కొంచెము మరి భయం కూడా ఉన్నదనేది ఇక్కడ కనబడుతున్నారు. అందుకనే ఇంకా మీకేం కావాలి ఆనవాళ్ళు అన్నట్టుగా మరి ప్రభు అయిన వారు మరి మీ దగ్గర ఏమంత ఆశ్చర్యంగా ఆయన ఇక్కడ మీ యొక్క ఏమైనా ఆహారము గలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించారు. మరి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదన్నప్పుడు మరి ఒక చేప ముక్కను కాల్చి మరి ఆయన ఇచ్చినప్పుడు అది భుజించింది. అంటే ఇక్కడ చూద్దాం 4 వచ్చింది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడిన పనియు నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారికి చెప్పాను. అయితే ఇక్కడ చూస్తే చాలా మరి అనుమానం అనేది ఒక పక్కన, అంటే అంతకుముందు మరి 3.5 సంవత్సరాలు ఇంచుమించు మరి ఇక్కడ కానా వ్యూహంలో చూస్తే మరి అప్పుడు 12 సంవత్సరాలు వయసేపుడే మరి అక్కడికి పోయిండు యేసు ప్రభువు 12 శిష్యులు అన్నట్టుగా అక్కడ మరి రాశారు. మరి ఒక పక్కన 3.5 సంవత్సరాలు, సరే బాప్తిజం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు మరి యేసు ప్రభు వారితో శిష్యులైన వారు ఉన్నారు. అనేక అద్భుతాలు మరి చనిపోయిన వారు మన అంతకుముందు కూడా ఎన్నో కార్యాలు భూలోకానికి వచ్చినప్పుడు చేసినారు. మరి చేసి ఉన్నప్పుడు కూడా మరి ఈ యేసు ప్రభు వారు చనిపోయి లేస్తారన్న నమ్మకం వాళ్ళకు ఎంత మాత్రమును చెప్పిన మాటలు వింటున్నారు, కానీ నమ్మకం మాత్రం వాళ్ళకు కలగలేదు. అందుకనే ఆందోళన, టెన్షన్, ఓ పక్కన లేచిన చెప్పడం, ఒక పక్కన భయపడ్డట్టుగా ఒక పక్కన మళ్ళా అనుమానం వాళ్ళలో ఉంది. కాబట్టి అంతటా అప్పుడు ఏమంటాడు ప్రభు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథంలో కీర్తనలను నన్ను గుర్చిన రాయబడిన వనియు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరనని వారితో చెప్పాను. అంటే మరి అప్పుడు చెప్పిన మాటలన్నీ ప్రతి ఒక్కరము మరి నెరవేర్తాయని చెప్పేసి మరి చెప్పినట్టు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా లేతునని తా చెప్పిన లేతునని తా చెప్పిన లేఖనముల పలికినట్టు లేఖనములో పలికినట్టు లేచిన 45వ వచనం. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతి నుండి లేచిననియు యెరూషలేము మొదలు సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడినయు రాయబడి ఉన్నది. ఆయన మరి లేస్తాడని అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా వారికి ఎన్నో రుజువులు మరి క్రీస్తు ప్రభు వారు చూపెడుతున్నారు. మరి వాళ్ళను బలపరిచి మరి ఏం చేశాడు పునరుద్ధరణ తర్వాత మరి శిష్యులకు మాటి మాటి కనపడుతూ మరి యోహాను ఒకసారి 20 చెప్తాము. యోహానులో 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నుంచి మీకు సమాధానం కలుగుదాకా అని వారికి చెప్పారు. అంటే మరి ప్రభు దర్శిస్తున్నారు, మాటి మాటికి వచ్చి ఏం చేస్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని మరి వచ్చి దర్శిస్తున్నాడు. అంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నీకుడే తండ్రి, సమాధానకర్త. ఆయన మరి ఏమంటున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పేసి శిష్యులను బలపరుస్తున్నాడు. మరి ఇక్కడ 22వ వచనంలో చూద్దాము. ఆయన ఈ మాట చెప్పి
వారి మీద ఉంది పరిశుద్ధాత్మను పొందుడి. వీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడి, ఎవరి పాపములు మీరు నిల్చుండనిద్దరో అవి నిల్చుండని వారితో చెప్పండి. మరి శిష్యులను మరి ఆత్మను పొందు వరకు మీరు పట్టణంలో ఉండమని చెప్పారు. అంటే ఆయన బలపరుస్తూ మరి వాళ్ళను ఏం చేస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. అందుకని అంటారు మరి 16వ అధ్యాయంలో, మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో మరి 15వ వచనంలో నమ్మి బాప్తిసం తీసుకున్న లక్షణ నమ్మని వారికి శిక్ష, ఇది 16వ వచనం ఉంటుంది. మరి 15లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పేసి చెప్తారు. అందుకని ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపండి, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండి వారితో చెప్పండి. అంటే మరి పరిశుద్ధాత్మ దేవుని మరి ఆత్మదేవుని మీకు పంపిస్తానని చెప్పేసి మీరు ఆత్మ పొందు వరకు పట్టణంలో నిలిచింది. సువార్త చెప్పాలంటే మరి ఎప్పుడే కానీ, సువార్త చెప్పాలంటే ఎప్పుడే కానీ మరి ఆ యొక్క ఆత్మ పొందితే తప్ప మనము ఎక్కడికి వెళ్ళలేదు. అందుకనే గానం పరిశుద్ధాత్మే కడపనను సిద్ధం చేసుకోండి. విధంగా మరి శిష్యులైన వారికి ఏం చెప్తారంటే మీరు ఆత్మ పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడం చెప్పేసి మరి వారు చెప్తున్నారు. అందుకనే 40 దినాలు, ఈ 40 దినాలు మరి బలపరుస్తున్నారు. మరి శిష్యుని బలపరిచి మరి సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పడానికి చెప్తున్నారు. ఇక్కడ 21వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. యోహాను 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదుమని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపును. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోనా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. అంటే మరి శిష్యులను బలపరుస్తూ ఏం చెప్తున్నాడు? యేసు నా గొర్రె పిల్లలను మేపని అతనితో చెప్పాడు. మరి గొర్రెలంటే ఎవరు? విశ్వాసులు, సంఘం. మనం మరి గొర్రెల్ని కాయమని ఎవరు చెప్తున్నాడు? యోహాను గారికి. ఎవరంటే ఆయన యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు. యోహాను కుమారుడైన సీమోను మరి నా మందను కాయమని చెప్తాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించిన నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాడు. యేసు నా గొర్రె పిల్లలను చెప్పని అతనితో చెప్పాడు. మరి 16వ వచనం కూడా 3 సార్లు అడుగుతాడు. ఏమని? మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగా,
అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించిన నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. రెండోసారి కూడా మళ్ళా యేసు ఏమడుగుతున్నాడు? యోహాను గారిని, సీమోను ఏమడుగుతున్నాడు? నన్ను ప్రేమించుతున్నావా? ఒకటిసారి అడిగిండు, రెండోసారి అడిగిండు, మూడోసారి కూడా మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ అడుగుతాడు కూడా. చదువు. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగింది. మళ్ళీ కూడా అడుగుతాడు మాట మాటికి, నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. మరి అంతరంగాలు మరి పరిశీలించే దేవుడు కనుక అయినప్పటికీ కూడా ఏమడుగుతున్నాడు? మాటి మాటికి నువ్వు నన్ను ప్రేమించుతున్నావా, నువ్వు నన్ను ప్రేమించున్నావా అని మరి క్రీస్తు ప్రభు వారు మరి అడుగుతున్నారు. అప్పుడేమంటున్నాడు? మళ్ళా యేసు నా గొర్రెలను మేపుతున్నాడు. నీవు యవనుడివై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెలుచుంది. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకుంటానని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అతను చెప్పాడు. అయితే అది దేవుడు చెప్పిన పని ఈ దినాల్లో మనము చేస్తున్నామా? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే ఆయన యొక్క మాట ఇస్తున్నారు, చాలామంది మాట తప్పుతున్నారు. అందుకని ఇప్పుడు చాలామంది ఏమో చేశారు? అబద్ధ ప్రవర్తన అనేది చాలామంది చేశారు. మాట సేవకుడు అంటే మాటకు లోబడి మరి విధేయత, మరి వినయము, మర్యాద మరి అనేది చాలా మనకు కావాలి. ఒకసారి యోహాను 10వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లను, గొర్రెలు పోవు కారణం నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారిని ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము, ద్వారం ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు. మేత మేయుచున్న సరే, ఫస్ట్ 7వ వచనం మనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారునై ఉన్నారు. గొర్రెలు అంటే మరి అనేక ప్రవక్తలు వచ్చారు, కానీ సరి అయిన ప్రవక్తలు లేకనే కదా ఎందుకు ఇలాగంటారు యేసు ప్రభు వారు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారు ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. అంటే ప్రవక్తలు చక్కగా లేకపోతే గొర్రెలు మరి మాట వినలేదు. ఎందుకంటే మరి తప్పిపోయిన గొర్రెను కూడా సరిచేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కాపరి మీద ఉండదు. అంటే మరి ఆత్మీయ ఆహారం అనేది వాళ్ళు పెట్టలేకపోయారు. అందుకనే యేసు ప్రభు వారు తన యొక్క బాధను ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచుండు. అయితే మరి ఆయన ఎవరంట? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినా ఎలా వాడు రక్షింపబడను, లోపలికి పోను, బయటికి వచ్చను, మేత మేచును. అంటే మరి ప్రభు అయిన వారు 14వ అధ్యాయంలో 6వ వచనంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే, నా ద్వారా తప్ప ఇంకొక మార్గము లేనే లేదు. మరి ఇప్పుడు
ఆయన ద్వారానే ఏం చేశాడు, మనకు భూలోకానికి వచ్చి క్రీస్తు ప్రభు వారు మన శిక్షలు, మన యొక్క వ్యాధులు పరిహారం చేసి ఆయన మీద వేసుకొని మనకు లేకుండా చేశాడు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండెన్, నీ సముఖమున ముఖమోచుచు వాసము చేసినప్పుడే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. మరి ఆందోళన మనము పడవలసిన అవసరము ఇప్పుడు లేదు. ఆయన మనకు మరి మార్గము తెరిచాడు. మరి లోకంలో 300 సంవత్సరాలు మరి ఉండి ఎన్నో అద్భుతాలు మరి చేసినట్టు మనము చూస్తున్నాం. అవన్నీ చేశాడు. మరి మరణించిన వారిని మరి లేపాడు, మరి రోగులను బాగు చేశాడు, కొట్టిన వారి కొట్టలేదు, తిట్టిన వారి తిట్టలేదు. మరి అన్ని శిక్షలు మనకు లేకుండా చేసినాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఏం కావాలి, యేసుని తలపు నాకు ఎంతో హాయి. మరి ఆయన యొక్క ముఖాన్ని మనం చూసినప్పుడు ఆ సన్నిధి మనం చేసినప్పుడు మనకు ఎంతో హాయి. మరి మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను, నీ రూపాలావణ్యములు నా రూపాలావణ్యములు, నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగ ప్రవహించును హరి జీవము, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనకు కావాల్సిన ఏంది ఇప్పుడు? మహిమ తలంపులు. మహిమ తలంపులు మనం ఎప్పుడైతే మనము రకరకాలుగా ఆలోచన, రకరకాల తలంపులు మనం పెట్టుకోకూడదు. కానీ మరి ఆయన యొక్క మహిమ తలంపులతోటి మనము నింపబడాలి. ఆందోళన, చింత మరి అవసరం లేదు. కానీ మన యొక్క మహిమ తలంపులతో ఎప్పుడు మనం నింపబడతామో అప్పుడు మనకు ఈ యొక్క టెన్షన్లు, మరి దిగులు ఇవన్నీ కూడా ఆయన మరి అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారము సమస్తమైన జల్లారా మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నేను కలగజేయకుండా సెలవిస్తున్నాను. అయితే నేను ద్వారమును, నా ద్వారా ఎవడను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడు లోపలికి పోవును, బయటికి వచ్చును, మేత మేయిచుండు. మేత అంటే మరి గొర్రెలకు కాపరి చేయాలా, మేత పెట్టాలా? మరి గొల్ల వాళ్ళని చూస్తే మనం చాలామంది మరి గొల్లలు తెలుసు, మరి గొర్రెలకు మేత పెడతారు. అదేవిధంగా మరి కాపరి చేయాలా, కాపరి చక్కగా మరి ఆత్మలకు మరి విశ్వాసులకు చక్కగా ఆహారం పెట్టాలి. 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే మరి దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చింది. కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మరి సమృద్ధి ఆయన జీవం ఇవ్వడానికే మరి ఈ లోకానికి ఆయన వచ్చినాడు. మరి దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి, హత్యను నాశనం చేయడానికి వచ్చింది. కానీ మరి ప్రభు వారు ఎందుకు వచ్చారట? మనకు గొర్రెలను జీవము కలుగుటకును
అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరి. ఆయన మంచి కాపరిని ఇస్తాడట. మరి మంచి కాపరి తన గొర్రెల గురించి ప్రాణము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెడుతున్నాడు. మరి కాపరి మరి ఏం చేశారంట? మరి బాధ వచ్చినా సమస్య వచ్చినా మరి కాపరి మంచిగా కాయాలి. మరి సంఘానికి ఆహారం కూడా చక్కగా పెట్టాలి. మరి ప్రార్థనలు చేయాలా. 12వ వచనం జీతగాడు ఎందుకంటే జీతగాడే గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరము. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరి. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను. మరి ఇప్పుడు గొర్రెల కోసం ఏం చేశాడు యేసు ప్రభువారు? తన ప్రాణాన్నే బలిగా పెట్టాడు. మరి ప్రతి మానవుని కూడా ఒక రక్త ప్రోక్షణ, మరి పాప పరిహారం కావాలంటే మరి రక్త ప్రోక్షణ అవసరం. కాబట్టి ఏం చేశాడు? ఆ రక్తం అనేది మనకు చిందించాడు. ఒళ్ళంతా రక్తము ముందా కిరీటము మరి మన గురించి తన ప్రాణం, ఇంతమంది స్నేహితులు, ఎంతో మంది మనకు స్నేహితులు ఉన్నారు, కానీ మన గురించి ప్రాణం పెట్టే స్నేహితుడు ఒక్కరు కూడా లేదు. కాబట్టి ఆయన మన గురించి నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను. అయితే మరి మన గురించి యేసు ప్రభువారు ప్రాణం పెట్టి మరి ఆయన తన రక్తం ఈ సంఘాన్ని ఎలా కొన్నాడంట? తన స్వరక్తము మనకిచ్చి ఈ సంఘాన్ని కొన్నాడు. కాబట్టి మనకెవరు ఇప్పుడు ఆయన? శిరస్సు. సంఘానికి ఎవరు? శిరస్సు. మనం యొక్క అవయవుని ఉన్నాం. కాబట్టి 18వ వచనం ఒకసారి చూద్దాం. ఎవడును దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేను దాన్ని పెట్టున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఎవరి వలన పొందాడంట? తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందినాడు. ఎందుకంటే దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకున్నటకు అధికారము కలదు. మరి తండ్రి నా ఆత్మను అప్పచెప్తున్నానని చెప్పేసి 7వ మాటలో చివరిగా ఆత్మను అప్పచెప్పి మళ్ళా 3వ దినము పునరుద్ధానుడై లేచి మళ్ళా తన ఆత్మను పొందుకుంటాడు. కాబట్టి ఎవడైనాను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దానికి వచ్చినాను, కానీ దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను. మరి ఆయన యొక్క తండ్రి ఇచ్చిన ఆజ్ఞల వలన ఇవన్నీ పొందుతున్నానని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ఇదే అధ్యాయంలో 22వ వచనం నుంచి 25వ వచనం
22 వచ్చింది. అదే వచ్చింది. అదే వచ్చింది. ఆలయ ప్రతిష్టత పండుగ ఆ. యెరూషలేములో జరుగుతుండేది. ఆ, అది శీతాకాలం. ఆ, అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోయి, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టింది, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమని. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమును చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్షించుచున్నారు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినుము, నేను వాటి ఎరుగుదును అని అవి నన్ను వెంబడించుచున్నాను. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను గనుక అవి ఎప్పటికైనా నశించకపోవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపబడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరించలేడు. సరే. అయితే ఆలయ ప్రతిష్ట పండుగ మరి యెరూషలేములో జరుగుతుండేది. అక్కడ ఒక పండుగ వచ్చింది, అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోయి, ఎంతకాలం మమ్మల్ని సందేహింపబెడుదురు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమని. అయితే శ్రేష్టంగా మీరు క్రీస్తు అయితే మాతో చెప్పని ఒక పక్క అంటున్నారు. అందుకు యేసు, మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. మీరు నమ్మరు. నేను నా తండ్రి వలన అది నా తండ్రి నామందు క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. అయితే తండ్రి మీరు అధికారం వలన ఈ యొక్క మరి క్రియలు చేస్తున్నానని చెప్పి చెప్తున్నా కూడా, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు, మీరు నమ్మరు. అంటే వాళ్ళ మనసులో ఏముందో యేసు ప్రభుకు మొదలే తెలిసింది. అంటే వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఏదో తప్పు పట్టాలని చూస్తున్నారు తప్ప మరి హృదయాలు యేసుని వైపు తిరగలేదు. వాళ్ళ యొక్క హృదయాలు యేసుని వైపు తిరగలేదు. నా గొర్రెలు నా స్వరము వినుము, నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడించును. అంటే ఆయనను వెంబడించేవారు నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మరి యేసుని కనుక కరెక్ట్గా నమ్మితే, ఆయన యొక్క హృదయం కనుక ఇస్తే ఆయన చెప్పిన మాట వింటారు. అందుకనే వాళ్ళు వింటలేరు కనుక వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మరి నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి మరి వాటికి నిత్య జీవిస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవడనో వాటిని నా చేతి నుండి పాలించారు. అంటే మరి ఎవరు యేసు ప్రభు చేతి నుండి విడిపించడానికి అధికారం ఎవరికి, ఏ సాతాను శక్తులకు దుష్ట శక్తులకు అధికారం అనేది లేదు. కారణం ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనకి ఏమంటున్నాడు. మరి మొదటి 1వ యోహాను మరి ఒకసారి చదువు బాగుంటుంది. 7వ వచనం త్వరగా. మొదటి యోహాను 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే మరి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనకు విడుదల. ఆ రక్తము ప్రోక్షించాడు కాబట్టి ఇప్పుడు మరి అంతకు పాతకాలంలో
మరి యొక్క అంతమంది పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవారు. మోసే ప్రవక్తలను బలులు అర్పించేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఒకటేసారి క్రీస్తు మన కొరకు ఒక్కసారే తన ప్రాణాన్ని రక్తంగా సర్వమానవాళి కోసానికి ఆయన పెట్టాడు. కాబట్టి మరి ఇప్పుడు పాప పరిహారం, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనకు విడుదల, పవిత్రపరుచుంది, అంటే శుద్ధి చేసి మనను ఆయన యొక్క రాజ్యానికి వారసత్వం అనేది మనకు ఇచ్చింది. కాబట్టి మనము ఈ దీవెనను కాపాడుకోవాలి. మనము కాపాడుకోవాలి. నేను వాటికి నిత్య జీవించున్నాను కనుక అవి ఎన్నటికి నశింపో, ఎవడనో వాటిని నా చేతి నుండి అపారింపడు. అంటే ఎవడను నా చేతి నుండి అపారింపడని చెప్తున్నాడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతి నుండి ఎవడనో వాటిని అపారింపడు. మరి ఏటివాడినైనా ఏ స్థలము నందైనా, ఏటివాడినైనా ఏ స్థలము నందైనా పాటిరాచించుటకై మాట్లుందు తండ్రికి ప్రార్థనలు మహనీయ దేవునికి అనుగుణ అంతము ఒకటో కొరింథీ 15వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు వస్తుంది ముగించుకొస్తున్నా. దేవుడు 15వ వచనం, 15వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒక్కొక్క వచనం. దేవుడు క్రీస్తును లేవనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అవ్వబడుతున్నాము. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అనుభవించున్నాం. అయితే మరి క్రీస్తు లేపబడిన ఎడల చెప్పినప్పుడు ఏమిటారంట? వాళ్ళు అబద్ధికులు అయిపోయారంటారు. లేపబడిన ఎడల కనుక మేము దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యముగా అవపడుచున్నాం. అబద్ధపు సాక్షులుగా అవపడుచున్నాం అంటే వారు ఒకవేళ అబద్ధం కనుక చెప్తే ఏమైందంటే వాళ్ళు అబద్ధ సాక్షులుగా అవపడతారు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే మరి లోకములో చనిపోయిన వారు కూడా భూలోకం ఉన్నప్పుడు ఎన్నో చేశారు. మరి ఇప్పుడు మళ్ళా అపోస్తులైన వారు, మరి అపోస్తులు గారు మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ సాక్ష్యాలు మనం ఇక్కడ చెప్తున్నారు. క్రీస్తు కూడా లేపబడలేదు. ఒకసారి 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల నీ విశ్వాసము పెట్టమే, నీ ఇంకను పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే బాధ్యులమై ఉంటాము. అయితే క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము పెట్టిన మీ దిక్కను మీ పాపంలోనే ఉన్నారు. అంటే క్రీస్తు లేచాడు కాబట్టి ఈ క్రైస్తవ సంఘానికి ఒక పునాది అనేది కనబడుతుంది. క్రీస్తు కనుక లేపకపోతే ఏంటంట మరి పునాది అనేది మనకు క్రైస్తవులకు లేదు. మరి
క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. ఆయన లేచినారు కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు నిత్య జీవం అనేది మరి దీనికంటే దౌపార్జము ఈ జీవితకాలంలో ఈ జీవితకాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారిని ఎడల మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులని. అంటే మరి మన విశ్వాసం ఎలా ఉండాలంట, యుగయుగములు ఆయనతో ఉండే భాగ్యం మనకి ఇచ్చాడు కాబట్టి మన విశ్వాసము ఇందాక వాడుకున్నాం కదా, ఆయన లేచాడు, మరి లేపాడు, ఎన్నో కార్యాలు చేశాడు కాబట్టి మనము ఆయన మీద నిత్య జీవము అనేది మనకి ఇచ్చాడు కాబట్టి మనము నిరీక్షణతోటి, మన నిరీక్షణ ఏంటి, మనము రేపు మరి రెండో రకంలో ఎత్తపడతాము. ఆయన మధ్య ఆకాశానికి మేఘారుడై వస్తుంది. ఇక్కడ ఒక చరణం చూస్తాం. 51వ చరణం ఒకసారి ఇదే చరణం. ఇదిగో నీకు ఒక మర్మము తెలుగుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున పరపూరం మోగగానే మనమందరము మార్పు పొందుతాము. పూరం రొగును, అప్పుడు వృద్ధులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము. చూడు ఏంటంట, ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగును, మనమందరము మార్పు పొందుదుము. బూరాం రోగును, అప్పుడు మృతుల అక్షయగా లేపబడు, మనము మార్పు పొందుతున్నాము. అంటే మరి ఒక్క రెప్పపాటున అనేది 11 సెకండ్లు. మరి ఒక్క క్షణంలో మనము మరి మార్పు పొందుతున్నాము. మరి ఈ క్షయమైన శరీరం కాక అక్షయమని మనకు శరీరం ఇచ్చి, ఆయన మహిమ శరీరం ఇచ్చి ఆయన మరి తీసుకుపోయేవారు. కాబట్టి మనము చాలా ప్రేతలను జీవింపజేయును క్రీస్తుని విజయము, ప్రేతలను జీవింపజేయును క్రీస్తుని విజయము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. 20వ వచనము చివరికి వస్తున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనకు ఒక ప్రథమ ఫలముగా మనకు ఆయన లేపబడి ఉన్నాడు. మనకు ఒక ద్వారము ఏర్పాటు చేసి ఏమన్నాడు, ఇప్పుడు నేను లేచాను, మీరు కూడా లేస్తారు. మరి లోకంలో మరి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి ఆ శ్రమలన్నీ అన్నిటినీ క్రీస్తు ప్రభు వారు మరి సమాధి యొక్క మీద అవన్నీ మొత్తం దులిపివేశారు. శ్రమలు మరి బాధలు చిక్కులు అన్నీ కూడా ఆయన దులిపివేసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన సవాలు చేసి ఆయన లేచున్నాడు. కాబట్టి మనకు ఒక ద్వారము మరి తెలుసున్నాడు. మనము ఇక క్రీస్తునందు, ఇక్కడ ఏంటంట, మనము ఈ లోకాన్ని పిలిచినప్పుడు ఏంటి, నిద్ర. క్రీస్తునందు ఉన్నవారు నిద్ర. మరి ఈ లోకం ఏం చేస్తారంటే అన్ని వారు ఏమంటారంటే చనిపోయాడు అంటారు. అట్లా మనకేంది నిద్ర. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఈ లోకాన్ని పిలిచినప్పుడు నిద్ర అన్నమాట. మరి ఇక్కడ నిద్రిస్తే అక్కడ మనము లేస్తాం. కాబట్టి మనము నమ్మకంగా ఆయన యొక్క జీవితాన్ని మనకు త్యాగం చేశాడు. కాబట్టి మనము అవిశ్వాసం కాకుండా మనం ఎలా ఉండాలంట, మరి 10 మంది కన్యకలు చూస్తే ఈ లోకంలో మరి చాలామంది మరి ఉన్నారు.
మరి 10 మంది కన్యకలను ఒకసారి గుర్తు చేసుకుంటే 5గురేమో సిద్ధపడరు, ప్రభువు రాకడ కొద్దిగా ఆలస్యమైనప్పుడు 5గురేమో మరి వాళ్ళు సిద్ధపడలేదు. మరి వాళ్ళ దీటులు ఆరిపోయింది. మన దీటులు అంటే ప్రార్థన, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడి ఉంటామో ఆయన ఏమంటున్నాడు, ఈ క్షణము నీది, మరుక్షణము నీది కాదని చెప్తుంది. కాబట్టి మరి ఎప్పుడొచ్చినా కూడా నేడే ప్రభు వాచు నన్ను కొను వాడే ధన్యుడు, ప్రభువు కూడా మేఘమెక్కి ఉండకుండా నుండాడు. యేసు ప్రభువు వాచుచున్నారిదిగో వినరండి, పూర్వదోషకారులు చంపిరి బ్రతికే దోడబలుడై వాచునండి. యేసు ప్రభువు వాచుచున్నారిదిగో అంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనము ఎలా ఉండాలంట, సిద్ధంగా ఉండాలి. నేడే ఎప్పుడు వస్తాడు చూద్దామని అన్నట్లుగా మన విశ్వాసం ఎలా ఉండాలి, నేడే మన ప్రభు వస్తాడన్న విశ్వాసంతో అనుదినము. అందుకనే రాకడానంట అరిగిపోవాలంట. మరి బెల్లము నోట్లేసుకుంటే ఎలా అయితే కరిగిపోతుందో అలా మనం రాకడను ఎక్కువ ధ్యానించుకోవాలా. మరి వాక్యం చదువుకోవాలా, రాకడ ప్రార్థన చెప్పుకోవాలా. అందుకనే క్రమించాడు. పరలోకం ఉన్న సన్నిధి భూలోకానికి మన దైవజనులకు దేవదాసాయి గారికి ఒక బహుమానంగా మన బైబిల్ చేర్చుకోవడమే ఒక ధన్యత, ఒక గొప్ప ధన్యత. కాబట్టి క్రమంగా నడవాలి. మనం క్రమము చేసేటప్పుడు చక్కగా మోకరించాలి. మరి బద్దకించొద్దు బద్దకించొద్దు కానీ ఏం చేయాలంటే మనం క్రమం అన్నప్పుడు ఏం చేయాలి, చక్కగా మోకరించాలా. లేకపోతే ఏం చేయాలా, కనీసం మోకరించిన పరిస్థితి నిలబడి మనం గౌరవించాలా దేవుని. ఎప్పుడైతే మనం ఒక అధికారి దగ్గర పోయినప్పుడు మరి ఆయన దగ్గర చేతులు కట్టుకొని మనం చక్కగా అక్కడ నిలబడతాం కదా. మరి దేవుడు పరలోక పరిచయం మనం ఆరాధన జరిగినప్పుడు ఏం చేస్తున్నారు, రెండోసారి దర్శనంలో కూడా మన సంఘంలో చూసిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభు వస్తారు, అయ్యగారు వస్తారు, పరిశుద్ధులు వస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుని గౌరవించాలా. ప్రతి మాటకు మరి అభిషేకుడు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడ్డప్పుడే మనకు తీవ్ర ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి మనం సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఈ లోకంలో మనకు డబ్బు రాదు, ధనం రాదు, బిల్డింగులు, కార్లు ఏవి కూడా మనకు ఏమున్నా కూడా మనతోటి రాదు. కానీ మరి దేవుడు మనం తీసుకోపోవడానికి వచ్చినప్పుడు మనం సిద్ధంగా మరి సన్నిధి అనేది మనం అనుభవం కలిగినప్పుడు ఆయన మనం తీసుకుపోయే. మరి ఇప్పుడు మరి దానియేలు గ్రంథంలో చూస్తాం. అప్పుడు మరి మెనీ టెకిల్ నిన్ను తూకంలో పెట్టి కూర్చున్నప్పుడు నువ్వు తక్కువగా ఉన్నావు కాబట్టి ఏమంటాడు, తక్కువ. ఇప్పుడు మనం బజారు పోతాం, మరి కాంట చేసినప్పుడు తక్కువ ఉన్న వాటిని మనం తీసుకుంటామా, తీసుకో. కాబట్టి మనము మరి తూకంలో వేసినప్పుడు, రేపు భక్తి తూకం వేసినప్పుడు మనం ఎలా ఉండాలంట, మనం కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడే యొక్క రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ కరోనా వ్యాధిని, భయంకరమైన వ్యాధిని చూస్తున్నాం. మనము ఆత్మతో నింపబడాలి. పొద్దునే మంచాము దిగగానే, చాలాసార్లు పడుకున్నాం, మంచాము దిగగానే మరి మోకరించాలి. మంచి పనులకు అన్నిటికంటే మించిన పని కొంచెమైనా బద్దకించుట సరికాదు. 4 గంటలు, కనీసం 3 గంటల నుంచి 1 గంట సేపు 6 లోపు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈ ధ్యానం ద్వారా మనకు జ్ఞానం వస్తుందంట. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేస్తామో మన ఆత్మతో నింపబడుతాము. కాబట్టి దానిని పరిశుద్ధాత్మే కడగనను సిద్ధము చేసుకోండి. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మాత్రం రేపు మరి 5 కన్యకలు ఎలా విడవబడరు ఈ లోకంలో, అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కానీ మనం సిద్ధపడుచు ఈ యొక్క అనేకులను కూడా మనము సిద్ధపరచాలనేదే దేవుని యొక్క కోరిక. మరి గుండెమూరి దేవదాసాయి గారు చెప్పారంట, నీవు రక్షింపబడినావు నిజము, కానీ మరి ఇతరులకు కూడా నువ్వు ఏం చేయాలి, కనీసం రోజుకొకరికైనా సువార్త చెప్పుకొని మరి దైవజనుడు చక్కగా మనకు బోధించారు. కాబట్టి ఆ విషయాలు కూడా మనము ఇష్టపెట్టుకోవాలి. 21వ వచనం ముగించుకున్నాం. మనుషుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుషుని ద్వారానే
మృతుల పునరుద్ధానము కలిగింది. ఇప్పుడు మనుషుని ద్వారానే మరి మరణం వచ్చింది. ఆదామవ్వలు పితామవ్వల ద్వారానే మనకి ఏమొచ్చిందంట, మరి మరణం వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఏమొచ్చింది, ఇప్పుడు మనుష్య రూపకంగా క్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు చదవలేదు మళ్ళొకసారి. మనుషుని ద్వారానే మరణము వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధారమును కలిగారు. ఇంకా భయం ఏంటి మనకు? చిన్న ముందేమన్నా దానికి భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానములు గలవు, భయపడుడని పలుకులు నీకు జయము గలుగు 365 గలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశ చెందకు మారునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. మరి ఏడాది పొడవునా 365 రోజులకు మన వాగ్దానం. ఎందుకు భయము? ఎందుకు మనం భయపడాలా? దీని విషయం కూడా మరి ఈ కరోనా వ్యాధి గురించి మరి చాలా మంది భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఏం ప్రార్థన అనేది మరి ఎటువంటి మరి ఎబ్రి 4:12 చూస్తే ఎటువంటి దాని 2 అంచెల వడి అయిన ఖడ్గము. ఈ ఖడ్గాన్ని ఎప్పుడైతే నువ్వు ధరించుంటావో దేని విషయంలో భయపడాల్సిన లేదు. మనము ఆత్మను పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని, ఆయన అగ్నితో నింపుతాడు కాబట్టి మనం నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి అట్టి అనుభవం కలిగి ఉన్నప్పుడు మనం దేన్నన్నా లోకాన్ని పాపాన్ని జయించగలదు కాబట్టి అట్టి యొక్క అనుభవం మనం పొందుకొని ఉండాలి. చివరిగా 22 వచ్చి ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మరి ఏ విధంగానైతే మరి మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చిందో ఇప్పుడు రెండో ఆదామైన క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏమొచ్చేసింది? మనకు నిత్య జీవము. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మాన్నించి జాకు, ఏమియును లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయమే మనసా. మరి మనకు ఎన్నో మేలు చేశాడు దేవుడు. సాగుగోతి నుండి మనల్ని లేవనెత్తాడు కాబట్టి ఆయనకు జీవితాంతము కృతజ్ఞతలు ఉండి మనము అనుదినము ఆ యొక్క ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మరి దైవ సన్నిధి కలిగినప్పుడు మనము లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించగలుగుతాం. సాతాను కూడా జయించగలుగుతాం. కాబట్టి అట్టి యొక్క అనుభవం మనందరము కూడిన మనందరికీ దేవుడు ఈ పునరుద్ధాన దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, ఏ రోజు కన్నా ఈ రోజు గొప్ప ప్రభా. భయంకరమైన రోజులలో మేము ఉన్నాం. అయినప్పటికీ నాయన తండ్రి, మీ యొక్క బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి నా తండ్రి ప్రభా, నీ యొక్క నీడలో నేను స్తుతించడానికి, గణపరచడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి పిల్లలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా ఆ సంఘులందరికీ కూడా ప్రభుత్వాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం తోసినాను తండ్రి. ప్రభా ఎవరింట్లో వాళ్ళే ప్రభా అధికారులకు లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది కనుక ప్రభా నా తండ్రి నేను క్రమైన పద్ధతిలో మీ యొక్క సన్నిధిలో ప్రభా నడుస్తున్నాను తండ్రి. ప్రభా ఎలాంటి ప్రభా దృష్టిని కనబడకుండా కృప కనుకరించి
ఆ సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావ. అయ్యా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు ప్రభావ. కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. తండ్రి మీరు కృప చూపండి, ఆశీర్వదించండి. వారి మనసులో ఏమైనా అన్యరుగు దేవుడు కనుక ఆ సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం మీ యొక్క స్వరక్తం ఇచ్చి నీ యొక్క సంఘానికి కొన్నావు కనుక ప్రభావ. అలాగే తండ్రి ప్రభావ ప్రతి బిడ్డను ఆదరించి కనకరించి మీ ఆశీర్వాదంతో నింపి వర్ధల చేసి ప్రభావ. అయ్యా ప్రభావ నరేంద్ర మోదీ గారికి మంచి ఆలోచనలు, మంచి తలం కూడా దేశ అధికారులు దీవించండి. ఇక్కడ రాష్ట్ర అధికారులు కూడా దీవించిన ఆయన ముఖ్యమంత్రి ప్రభావ వారి పరిపాలన నుంచి పరిపాలించండి. ఇక ప్రభావ చైతన్య ప్రభావ ఇతర రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలను కూడా జ్ఞాపకం, అన్ని దేశాలను జ్ఞాపకం చేసుకుంటారు. కరోనా వ్యాధితోటి కొట్టుమెట్టాడుతున్న బిడ్డలు ధైర్యపరచండి. డాక్టర్లకే పరమ డాక్టర్ కనుక ప్రభావం నీవే దర్శించి ఎలా ప్రభా జారిపోతుందో ప్రభా నీవే కనబడి దర్శించి అందరినీ వైపు తిప్పు. ఆయన నీకు 6 ముద్రలు 7 బూరలు 7 పాత్రలు ఎన్నెన్నో పాత్రల గురించి వింటున్నాము తండ్రి. భయంకరమైన రోజులు ఉన్నాము కనుక ప్రభా ఆ సంఘటనలు బలపరచండి. లోకాన్ని అందరూ కూడా బలపరిచిన తల్లి మీ వైపు నడుచుకుంటే భాగ్యం దయచేసి ఒక్కాడవని వడలిపోతే నీకు ప్రకాంచుకొని నూటవలసి సెలవించిన తండ్రి వందనాలు. మీ ఆజ్ఞలు పాటించి తండ్రి ఆనాడు తండ్రి ఆదామబలు చేసిన తండ్రి పితమలు చేసిన పాపానికి ప్రభావం తండ్రి మళ్ళీ నాయన మీ యొక్క ప్రియకుమారి దానంగా పంపించారు. దేవుడు తన అద్భుత కుమారుడు వంటి నాయన ప్రభా తన లోకాన్ని ఎంతో ప్రేమించనని రాసి చూస్తున్నాను కనుక ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి దానకర్తగా ప్రభావం తండ్రి తండ్రి మమ్మల్ని పాపాల శిక్షణను కొట్టివేసి మళ్ళీ పునరుద్ధానం నిత్య జీవనం దయచేసిన విధానం బట్టి కొద్దిగా శుద్ధులు చెల్లిస్తాం. ఈ ప్రార్థన నెరవేర్పు దయచేయండి. ఇంకా విడిచిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు క్రీస్తు పవిత్రమైన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచగాక, నీ రాజ్యం మాకు వచ్చినాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం చేయము, కడల అపరాధం చేసిన వారిని క్షమించను, మమ్మల్ని శోధనలో కీడును తప్పించుము. రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమించి అపవాదికి లెక్కలేం, యేసు రక్తమించి అపవాదికి లెక్కలేం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది కిడకంతగా నాశనం సర్వనాశనం కలగ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సాహసము సంధి అయ్యా కుడిన మా అందరికీ సంఘ బిడ్డలకు మా దేశానికి మా రాష్ట్రాలకు గీతలు రావాల్సిన అధికారులకు అందరికీ ప్రభావ ఆయన పునరుద్ధాన బలముతో శక్తితో నింపి విషయంతటికి క్షేమము సమాధానము ప్రతి బిడ్డ ఆందోళన తీసివేసి ఆరోగ్యాలతో ఆయుష్కాలకు స్వస్థపరిచి త్వరగా మాకు మంచి వార్తలు వినిపించి ఆరాధనలు ఆలయంలో జరుపుకునే భాగ్యం దయచేస్తాం. ఆయన దీవెనలతో నింపి వర్ధిల్ల చేయుగా. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనా. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. నీకును నీ మిషనుకును నిత్యమును జయము జయము. నీకును నీ మిషనుకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. ప్రభునేసు తరగారం, ప్రభునేసు తరగారం, ప్రభునేసు తరగారం. దేవా నాకు కనబడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము, నాతోను మాట్లాడము. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.